నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య కుర్మ 97వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో గల అంజయ్యనగర్లో వేడుకలు జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక గొల్ల కురుమల సంఘం నాయకులతో పాటు కాసు అశోక్, కడారి సంపత్, బండారి తిరుపతి, బి లింగం, భోపాలపల్లి రాజయ్య, కృష్ణదేవరాయ, బిఎస్కే మల్లేష్, సీనియర్ బీఆర్ఎస్ నేతలు ఏనుగుల తిరుపతి, డివిజన్ కార్యదర్శి ఎం హరినాథ్, దయ్యాల మల్లేష్ కురుమ, రీటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మక్కాల సత్యనారాయణ, ఇజాజ్బాయ్, రాజు యాదవ్, గోపాల్ ముదిరాజ్, రాజయ్య, దండుగుల అశోక్, సాయి లాయిలేష్ తదితర శ్రేణులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. పెద్ద ఎత్తున జరిగిన దొడ్డి కొమరయ్య జయంతి వేడుకల్లో జోహార్ జోహార్ దొడ్డి కొమరయ్య, సాధిద్దాం దొడ్డి కొమరయ్య ఆశయాలు అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య పోరాట పటిమల విషయంలో వివరించారు. రజాకారులు, దోపిడీదారులు, పెత్తందారులు చేసిన దౌర్జన్యాలు, మానభంగాలు, హత్యా రాజకీయాలను వ్యతిరేకంగా దొడ్డి కొమరయ్య పోరాడిన తీరు అమోఘమని కొనియాడారు. జోహార్ దొడ్డి కొమరయ్య, జోహార్ దొడ్డి కొమరయ్య, సాధిద్దాం దొడ్డి కొమరయ్య ఆశయాలను సాధిద్దాం. ఈరోజు దొడ్డి కొమరయ్య గారి 97వ జయంతి సందర్భంగా ఆయన ఆశయ సాధనలో ఆయన ఆశయాలు కొనసాగిస్తూ ఈరోజు తెలంగాణ తొలి అమరుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, ఆ రోజు ఉస్నూరు గడి మీద ఆ దొరల మీద నిజాం నిరంకుశ పాలన మీద ఒక యోధుల్లాగా పోరాటం చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరుడై తెలంగాణకు ఒక స్ఫూర్తి ప్రదాత, తెలంగాణకు స్ఫూర్తినిచ్చిన గొప్ప యోధుడు దొడ్డి కొమరయ్య గారు. ఒక గొర్ల కాపరి కుటుంబంలో జన్మించి కడివెండి గ్రామంలో, మారుమూల గ్రామంలో ఆయన ఒక పోరాట యోధుల్లాగా ఒక వెలుగొంది ఈరోజు మా జాతికి కానీ, తెలంగాణ అందరికి కానీ, తెలంగాణ యావత్తు ప్రపంచానికి కూడా ఒక స్ఫూర్తి నింపిండు. ఆయన ఆశయాలు కొనసాగిస్తూ రాబోయే రోజులలో ఖచ్చితంగా ఇట్లాంటి పోరాట యోధులను స్ఫూర్తి తీసుకొని పోరాటాలకు సిద్ధమై రేపు రాబోయే రోజులలో జనాభా దామాషా ప్రకారం మేమెంతో మాకెంతో విధంగా రాజకీయంగా రేపు రాబోయే రోజులలో చదువులో కానీ అన్నింటిలో ముందుకెళ్ళి ఈ జాతిలో ఆయన పుట్టినందుకు, ఆయన పుట్టిన జాతిలో మేము పుట్టినందుకు చాలా గర్విస్తున్నాం. జోహార్ దొడ్డి కొమరయ్య. ఈరోజు దొడ్డి కొమరయ్య గారి జయంతి జరుపుకోవడం ఈ హైదరాబాద్లో ఈ విగ్రహం మొట్టమొదటి విగ్రహం అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా దొడ్డి కొమరయ్య గారి పుట్టినటువంటి జిల్లా జనగామ జిల్లా కూడా దొడ్డి కొమరయ్య జిల్లాగా పేరు పెట్టాలని కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని నేను వేడుకుంటూ మా అందరూ యావత్ సబ్బండ కులాలు కూడా ఈరోజు దొడ్డి కొమరయ్య గారి జయంతి
అంగరంగ వైభవంగా ఈరోజు ఇక్కడ అంజనగర్లో జరపడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరు పెద్దలు కూడా జనగామ జిల్లాకు దొడ్డికొమరయ్య జిల్లాగా పేరు పెట్టాలని కోరుతా ఉన్నాం. జై దొడ్డికొమరయ్య, జోహార్ దొడ్డికొమరయ్య, జోహార్ జోహార్. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.